ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు నేడు ఏసీబీ ఆఫీస్కు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విచారణకు రావాలంటూ ఈ నెల 3న కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కొన్ని కీలక వివరాలు సేకరించనుంది. రేస్ నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేశారు, నిధుల చెల్లింపు ఎలా జరిగింది, డబ్బు చెల్లింపులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఉద్యోగుల పాత్ర ఏంటి అనే అంశాలపై ఆరా తీయనుంది. కేటీఆర్ను కూడా ఈ అంశాలపైనే ప్రశ్నించనుంది. అవసరమైతే ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయనుంది. ఇదే కేసులో ఈ నెల 11న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, 12న బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించనుంది ఏసీబీ. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. విచారణ మాత్రం కొనసాగించవచ్చని సూచించింది. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్కు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు విచారణకు రావాలంటూ ఈ నెల 3న కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపించింది. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. భోగి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఓరియన్ విల్లాస్లో ఉన్నటువంటి తన ఇంటి నుంచి నేరుగా బీఆర్ఎస్ భవన్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంటి నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత ఏసీబీ విచారణకు అటెండ్ అవుతారని తెలుస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ని ఈరోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ ఈ నెల 3వ తేదీనే నోటీసులు పంపించారు. ఈరోజు 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ సూచించింది. దీంతో ఆ నోటీసుల మేరకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్లో ఈరోజు విచారణకు అటెండ్ అవబోతున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ముఖ్యంగా అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, కేబినెట్ అప్రూవల్ లేకుండానే తను నిధులు మంజూరు చేశాడు అని చెప్పి ఏసీబీకి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ నుంచి ఫిర్యాదు అందింది. దానకిషోర్ నుంచి ఫిర్యాదు అందిన తర్వాత ఏసీబీ 7 గంటల పాటు దానకిషోర్ను విచారించి తన నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. తను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అందులో A1గా మాజీ మంత్రి కేటీఆర్ను, అదేవిధంగా A2గా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ను, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ఎన్ రెడ్డిని ఉంచారు. ఇందులో మొదటిసారి తను విచారణకు అటెండ్ అవబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ కూడా ఇందులో కేసు నమోదు చేసింది. ఈడీ కూడా ఈ ముగ్గురికి నోటీసులు అందించింది. రేపు ఈడీ ఎదుట కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. సో ఇప్పుడు ఏసీబీ విచారణకు అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు ముందుగా A1 కేటీఆర్ హాజరు అవుతూ ఉన్నారు. ఇప్పటికే ఈడీ కూడా నోటీసులు అందించి విచారణకు హాజరు కావాలని ఈ నెల 2వ తేదీనే విచారణకు హాజరు కావాలని బిఎల్ఎన్ రెడ్డికి సూచించింది. కానీ తను గైర్హాజరయ్యాడు. తను మరింత సమయం కావాలని కోరాడు. ఈ నెల 3వ తేదీనే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండింది. కానీ తను కూడా మరింత సమయం కావాలని కోరారు. ఎప్పుడు అటెండ్ అవ్వాలి అనేది కూడా మరోసారి సూచిస్తామని ఈడీ చెప్పింది. సో ఇప్పుడు ఈ కేసులో మొదటిసారిగా ఏసీబీ కేటీఆర్ను విచారించబోతోంది. అసలు కేటీఆర్ ఏం చెప్తారు, అసలు ఏసీబీ ఏం ప్రశ్నిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఏసీబీ ఇప్పటికే అన్ని వివరాలు కూడా సేకరించింది, కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా సేకరించింది. అసలు ఎన్ని నిధులు మంజూరు చేశారు, ఏ కంపెనీకి పంపించారు, ఎవరు అప్రూవల్ చేశారు అనే దానిపైన కూడా వివరాలు సేకరించింది. అసలు కేబినెట్ అప్రూవల్ లేకుండానే అంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయకూడదు, అధికార దుర్వినియోగానికి కేటీఆర్ పాల్పడ్డారు. అదేవిధంగా బ్రిటన్ కంపెనీకి కూడా ఫార్ములా ఈ కంపెనీకి నిధులు మంజూరు చేశారు కాబట్టి ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఆర్బీఐ అప్రూవల్ లేకుండానే వీళ్ళు నిధులు మంజూరు చేశారని కూడా ఏసీబీ ఇప్పుడు వాటిని కేటీఆర్ను ప్రశ్నించబోతోంది. ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలని చెప్పి కేటీఆర్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టును కొట్టివేయాలని దానిపైన కూడా తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. సో ఇప్పుడు తను విచారణకు అటెండ్ అవుతున్నటువంటి తరుణంలో ఇప్పటికే దానకిషోర్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కారణంగానే తన మూలంగానే ఈరోజు కేటీఆర్ను ప్రశ్నించబోతున్నారు. ఎందుకు నిధులు మంజూరు చేయాల్సి వచ్చింది, కేబినెట్ అప్రూవల్ ఎందుకు తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు అప్రూవల్ తీసుకోలేదు అనే దానిపైన ఈరోజు ఏసీబీ కేటీఆర్ను విచారించబోతోంది. భోగి, థ్యాంక్ యూ రవి.